ఈ రోజు ఎపిసోడ్ లో రాము కెప్టెన్ అయిపోతాడని అందరికీ తెలుసు. నేను కూడా మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను. ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. ఫాలో అయిపోండి. అప్డేట్లన్నీ అక్కడ ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే రాము కెప్టెన్ అయ్యాడు. కానీ ఎలా అయ్యాడు అనేది ముఖ్యం. సో ఈ రోజు మనం ప్రోమోలు చూసుకున్నట్టయితే బిగ్ బాస్ సీజన్ 9 లోనే ఇంత బెస్ట్ ప్రోమోస్ అసలు నేను ఎక్కడ చూడలేదు. సీజన్ 9 గురించి చెప్తున్నాను. సో అంత బాగా పండే ఈ రోజు ప్రోమోలు. ఏంటంటే మెయిన్ హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్ కి హైలైట్ కళ్యాణ్ అవబోతున్నాడు ఈ రోజు. ఈ వారమంతా బిగ్ బాస్ ఎంత రకరకాల టాస్కులు పెట్టాడు, ఎంత మంచి టాస్కులు పెట్టాడు. ఈ టాస్కుల్లో కళ్యాణ్, ఎమాన్యుల్ ఎంత బాగా ప్రూవ్ చేసుకున్నారంటే వాళ్ళ గ్రాఫ్ అమాంతంగా అలా పెరిగింది. కానీ ఈ రోజు ఎపిసోడ్తో కళ్యాణ్ గ్రాఫ్ ఈ వారం అంతా పెరిగిన దానికి డబల్ అవబోతుందని నాకు గట్టి కొడుతుంది. మీలో ఎంతమంది కనిపిస్తుందో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఆల్రెడీ చాలా మంది కళ్యాణ్కి ఫ్యాన్స్ అయిపోయారు, కళ్యాణ్కి కనెక్ట్ అయిపోయారు. మీలో ఎంతమంది కనెక్ట్ అయ్యారో కింద ఒక లైక్ చేసుకోండి, కింద కామెంట్ చేయండి. నేను కూడా చూసి తెలుసుకుంటాను కళ్యాణ్ని ఎంతమంది ఇష్టపడుతున్నారని. నేను ఎందుకంటే చాలా మెసేజ్లు చూస్తున్నాను, చాలా కామెంట్లు చూస్తున్నాను. కళ్యాణ్ ఆల్రెడీ ఇష్టపడిపోతున్నారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇంకొంతమందే కాదు, పర్సనల్ గా నా ఒపీనియన్ కూడా ఏంట్రా అంటే సీజన్ 9 లో అంటే మొన్నటి వరకు ఏంట్రా అంటే ఒక్కడు కూడా గెలిచే అంటే విన్నర్ మెటీరియల్ ఒక్కడు కూడా లేడు అని నేను లైవ్ లో చెప్పాను, వీడియోల్లో చెప్పాను, చాలా దగ్గర చెప్పాను. నేను కూడా విన్నర్ మెటీరియల్ ఇంకా కనబడలేదు నాకైతే సీజన్ 9 లో అని. బట్ ఈ రోజు నిన్న మొన్న టాస్కులు కానీ ఈ రోజు ఎపిసోడ్ జరగబోయేదాన్ని కానీ చూస్తుంటే ఆ ప్రోమోలు పండిన విధానం కానీ ఇవన్నీ చూస్తుంటే కళ్యాణ్ విన్నర్ మెటీరియల్ అయ్యే అవకాశం అంటే విన్నర్ మెటీరియల్ అయిపోతున్నాడు అని ఎంతమంది కనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే మాత్రం పర్సనల్ గా కళ్యాణ్ విన్నర్ మెటీరియల్లే అని అనిపిస్తుంది ఈ రోజు. లాస్ట్ 2 వారాలు ఏంట్రా అంటే పులిహోర రాజా ఆర్మీ నుంచి వచ్చి ఏం చేస్తున్నాడు అది ఇది అని చెప్పి చాలా మాట్లాడినాను, నేను అన్నాను. కానీ ఈ వారం అంతా ఒక లెవెల్లో పెరిగింది అతని గ్రాఫ్. దుమ్ము దులిపిసాడు అంతే టాస్కుల్లో. కళ్యాణ్ని ఇమాన్యుల్ ఇద్దరు కలిపి వీళ్ళ కాంబినేషన్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లే. సో ఆ ట్రిపుల్ ఆర్ లో ఫైర్ వాటర్ లాగా, సో వీళ్ళిద్దరు ఫైర్ అని అనమాట. ఫైర్ వాటర్ కాదు, ఇద్దరు ఫైర్. ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లే. కళ్యాణ్కి అయితే అమాంతం పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ చేతులు పిసుకుతున్నాడు అది ఇది అని చెప్పి ఇన్ని మాటలు పడిన కళ్యాణ్ నుంచి ఎంత ఎక్స్ట్రాడినరీ గేమ్ ప్లే చూస్తే ఒక లెవెల్ సాటిస్ఫాక్షన్ అబ్బా. పైగా ఈ రోజు ప్రోమోలో రీతు డీమోన్కి ఏదైతే చెప్తుందో అంటే ఈ రోజు కెప్టెన్షిప్ టాస్క్ ఏదైతే ఉందో అది తీసుకెళ్లి బిగ్ బాస్ హౌస్ మేట్ చేతిలో పెట్టాడు. ఎందుకు హౌస్ మేట్ చేతిలో పెట్టాడని బిగ్ బాస్ తెలివితో కూడా ఏం కాదు. బిగ్ బాస్ ప్లాన్ ఏంటి, హౌస్ మేట్ చేతిలో పెట్టేస్తే ఇంత కష్టపడి ఆడొచ్చిన వీళ్ళని ఖచ్చితంగా తీసేస్తారు. తీసేస్తే అప్పుడు ఖచ్చితంగా మనకి ఎమోషనల్ ఎపిసోడ్ కానీ ఫ్రెండ్షిప్ ఎపిసోడ్ కానీ సెంటిమెంట్ లాగా పండుతుందని బిగ్ బాస్ గట్టి ప్లాన్ వేసాడు. ఎలా ఫ్రెండ్షిప్ అంటే ఎవరు, శ్రీజకి కళ్యాణ్కి ఫ్రెండ్షిప్ ఎంత ఎక్స్ట్రానరీగా ఉంది. శ్రీజ ఏమంటుంది ప్రోమోలో కళ్యాణ్తోనే, అరే నువ్వు ఏడకురా నేను ఖచ్చితంగా కెప్టెన్ చేస్తానంటే చూడండి అసలు ఒక లెవెల్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కనబడుతుంది అక్కడ. ఇంకో పక్క ఏంటంటే నువ్వు నన్ను మోసం చేసావని చెప్పి కళ్యాణ్ ఏమో రీతుతో నాటున్నాడు. ఎందుకు, రీతు డీమోన్ పవన్ కి ఫస్ట్ కళ్యాణ్ని తీసి అని చెప్పింది కాబట్టి, ఆ తర్వాత అది కళ్యాణ్కి తెలిసింది కాబట్టి, సో కళ్యాణ్ అయితే నువ్వు నన్ను మోసం చేసావు అని అన్నాడు. సో ఇక్కడ బిగ్ బాస్ గేట్ ప్లస్ పాయింట్ అయింది. ఈ రోజు ప్రోమోలు పండినంతలా ఎప్పుడు పండలేదు, అంత ప్లస్ పాయింట్ అయింది. ఇలాంటి ప్లాన్ వేసే బిగ్ బాస్ తీసుకెళ్ళి అలా టాస్క్ ని హౌస్ మేట్స్ చేతిలో పెట్టాడు. మళ్ళీ ఇంకో టాస్క్ ఇవ్వచ్చు బిగ్ బాస్ కెప్టెన్ అవడానికి. మళ్ళీ ఈ వారం అంతా ఎలాగ టఫ్ గా ఇచ్చాడో టాస్క్లు, అలాగ ఒక టఫ్ టాస్క్ ఇచ్చేస్తే అయిపోద్ది. కానీ అప్పుడు మనకి క్లియర్ గా తెలిసిపోద్ది కళ్యాణ్ గానీ ఇమాన్యుల్ గానీ ఎవరైనా అయిపోతారు, ఎందుకంటే టాస్క్ లో అదర కొట్టేస్తున్నారు వీళ్ళు అని క్లియర్ గా ఒక థాట్ ఉంటుంది. కానీ బిగ్ బాస్ ఏంటంటే హౌస్ మేట్ చేతిలో పెడితే మనకు ఒక ప్లస్ అయ్యే ఎపిసోడ్ వస్తుందని బిగ్ బాస్ సక్సెస్ఫుల్ గా అనుకున్నది జరిగింది. అలాంటి ఎపిసోడ్ ఈ రోజు పడబోతుంది. కళ్యాణ్కి ఈ వారం అంతా పెరిగిన గ్రాఫ్ డబల్ అవబోతుంది ఈ రోజుతో, అందులో డౌటే లేదు. సో మీలో ఎంతమందికి అలాగా కళ్యాణ్ని చూస్తే పాపం అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే ఆ ఏడుపు చూస్తుంటే. అండ్ రీతు డీమోన్ పవన్ కి ఫస్ట్ కళ్యాణ్ని తీసి అని చెప్పడం రైటా రాంగా, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. నా పర్సనల్ గా ఒపీనియన్ అయితే మాత్రం రీతు పక్క నుంచి ఆలోచిస్తే రైటే అనిపిస్తుంది, మళ్ళీ కళ్యాణ్ పక్క నుంచి ఆలోచిస్తే ఇది కూడా రైటే కదా అని అనిపిస్తుంది. సో ఇద్దరు దాంట్లోనే తప్పులేదు, అది చాలా కష్టం ఇది. ఎలా అంటే ఇప్పుడు రీతు దృష్టిలో నుంచి మీరు ఆలోచించండి. ఎవరైనా సరే నేను కెప్టెన్ అవ్వాలి, నేనే కెప్టెన్ అవ్వాలి, నేను విన్నర్ అవ్వాలి అంటారు తప్ప వాళ్ళ ఆడ్ కెప్టెన్ అవ్వాలి, లీడ్ కెప్టెన్ అవ్వాలి, నా పక్కన ఉన్నాడు అలాగా అనుకుంటారేటే, అంతే కదా. సో అలాగే రీతు అనుకొని కళ్యాణ్ని తీసి మండలంలో తప్పు లేదు. కానీ కళ్యాణ్ బాధపడడంలో కూడా తప్పులేదు. ఎందుకంటే కళ్యాణ్ ఎమాన్యుల్ ఎంత కష్టపడి ఇక్కడ వరకు ఆడొచ్చారో అందరూ చూశారు. రీతు కానీ లేకపోతే రాము కానీ వీళ్ళు పర్సనాలిటీ తగ్గట్టు వీళ్ళు బాగా ఆడారు. కానీ అక్కడ కష్టపడిన వాళ్ళకి కూడా వాల్యూ ఉండాలి కదా. సో కళ్యాణ్ బాధపడుతుంది అక్కడ. పైగా ఇంత క్లోజ్ అయిన రీతు ఇలా చేయడం కళ్యాణ్కి అంత కరెక్ట్ గా అనిపించట్లేదు. సో అదనమాట మ్యాటర్. సో అందుకే ఎంతమందికి రీతు అలా చెప్పడం కరెక్టా రాంగా. బట్ ఏదైనా సరే ఈ డీమన్ పవన్ తో నీ రీతు ఈవిడ ఇలా కలిసి డిసైడింగ్ గా గేమ్ ఆడడం అనేది నాకు కొంచెం కరెక్ట్ కాదనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ ఎలాగంటే కొంచెం కలిసి ఆడుతున్నట్టు, లేకపోతే ఇద్దరు కలిసే డెసిజన్ తీసుకున్నట్టు. లాస్ట్ టైం ఆల్రెడీ కెప్టెన్షిప్ లో ఈవిడ ఏదో సపోర్ట్ చేసినట్టు ఆడితే చూసారు కదా, డీమన్ పవన్ కెప్టెన్షిప్ తీశారు. సో అలాగ ఉంటది అనమాట పరిస్థితి. సో మొత్తానికి ఇందులో తప్పు పట్టలేము. బట్ ఏమైనా అంటే కష్టపడి ఆడాడు కాబట్టి కళ్యాణ్, సో దానికి మాత్రం
కళ్యాణ్ బాధపడడంలో తప్పే లేదు. ఏదైనా సరే ఈరోజు ప్లస్ ఎపిసోడ్ కళ్యాణ్కే. సో రీతు కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే అక్కడక్కడ కొంతమందికి రీతు అలా చెప్పడం తప్పు అనిపించవచ్చు. సో నాకేమంటుందంటే అలా చెప్పడం తప్పు కాదు, కళ్యాణ్ బాధపడడం తప్పు కాదు. సో ఇద్దరు దాంట్లోనే రైట్ ఉంది. సో నాకైతే అలా అనిపిస్తుంది. ఎంతమందికి నిన్న ఎపిసోడ్ నేను చెప్పలేదు, ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. తమ్నైల్లో చూసారు కదా, తనూజ ఈవిడ దగ్గర గేమ్ ఉండదు కానీ ఏడుపు మాత్రం టన్నుల్లో ఉంటుందని మీకు ఎంతమంది కనిపిస్తుందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఒకటే చెప్తున్నాను, బిగ్ బాస్ ని ఆ రోజు ఎంటర్టైన్మెంట్, ఆ రోజు ఒక గంట మన జీవితంలో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఎవరైతే చూస్తారో వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి భయ్యా. మీరు ఒకరికి ఫ్యానిజం చేస్తాను, ఒకరికి ఊడిగం చేస్తానంటే మాత్రం దయచేసి కామెంట్ చేసి నన్ను తిట్టకండి, నన్ను దొబ్బకండి. ఒకటి ఏంటంటే తనూజ దగ్గర గేమ్ లేదు, ఇది అక్షర సత్యం. ఈ వారం బాగా ఆడింది కదంటే, బాగా ఆడి ఏం చేశారు? ఆ కళ్యాణ్కి సపోర్ట్ చేయమని, ఎమాన్యుల్కి సపోర్ట్ చేయమని, లేకపోతే భరణి గారిని అలాగా పాస్ చెప్పన్నా అనేసి ఏడడం కానీ టాస్కుల్లో ప్రతిసారి ఈవిడిది ఏడడం తప్ప ఇంకొక పాయింటే లేదు అనిపిస్తుంది. ఆడే ఇది లేదు కానీ ఏడుపు మాత్రం టన్నులు ఉంటుంది, ఏంటి ఈవిడ అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో మీరు ఎంతమంది కనిపిస్తుందో జెన్యూన్ గా కామెంట్ చేయండి. ఆ తర్వాత నిన్న ఎపిసోడ్ లో సుమన్ గారిని తర్వాత తనుజ గారు వీళ్ళు టాస్క్ ఆడుతుంటే మన సంచాలకులైన కళ్యాణ్ అండ్ ఎమాన్యుల్ ఏం చేశారు, ఇద్దరు ఫౌల్ గేమ్ ఆడారని చెప్పి ఇద్దరిని డిస్క్వాలిఫై చేశారు. తనుజ అక్కడ పరిగెట్టి ఏడుచుకుంటూ వెళ్ళి బాత్రూమ్ దూమని వేస్తే లోపల ఏడుపు. సో ఇది ఇలా జరిగిందంటే వెంటనే రీతు వచ్చి తలుపు తీయు అని చెప్పి ఈవిడ కూడా ఏడిచి వీళ్ళిద్దరూ కలిపి వెళ్ళి బాత్రూంలో ఏడ్చారు. గేమ్ ఆడకుండా నువ్వే ఫౌల్ ఆడి మళ్ళీ డిస్క్వాలిఫై చేసి నువ్వే ఏడిస్తే ఇంకా దాంట్లో ఇంకేం పాయింట్ ఉంది చెప్పండి? అంటే ఫౌల్ ఆడినా కూడా అక్కడ ఎమాన్యుల్కి వచ్చి ఇవ్వచ్చు కదా అని అనేసి అడుగుతున్నారు ఆవిడ. ఇంకేం చెప్తాం ఇలాగంటే? సో మీలో ఎంతమందికి తనుజ గారి గేమ్ ప్లే గురించి మీకు ఏమనిపిస్తుందో జెన్యూన్ గా కామెంట్ చేసి చెప్పండి, ఇందులో ఇంకా డౌటే లేదు. సో ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది అలాగుంటే ఈరోజు ఎపిసోడ్ లో గుడ్డు దొంగతనం జరుగుతుంది. సంజన గారిది బా మీకేమనిపించింది? ఆవిడ గుడ్డు దొంగతనం చేస్తే మీకు ఏమనిపించింది? మళ్ళీ ఫుడ్ మానిటర్ గా ఉండి గుడ్డు దొంగతనం చేసి ఈవిడ దొంగతనం తప్ప ఈవిడికి ఇంకేవి రాదా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మీకు వచ్చిందా లేదా? మీకు రాదురా బాబు, మీరు ఊడిగం చేద్దామని ఫిక్స్ అయిపోయారు, మీకు రాదు. రాకపోగా నాకు వచ్చింది అని అంటే నన్ను దొబ్బుతారు మీరు. సో మ్యాటర్ ఏంటంటే ఒకటి చెప్తున్నాను, ఆవిడ పర్సనాలిటీయా లేకపోతే ఆవిడ ఓకే అక్కడ ఉన్న వాళ్ళతో ఆవిడ ఎలా కాంపిటీషన్ ఇస్తారు అని మీరు అడగొచ్చు. బట్ గేమ్ లో ఎఫర్ట్ పెట్టడానికి కూడా ట్రై చేయని ఆవిడ దొంగతనంలో ఎంత బాగా ఎఫర్ట్ పెడుతున్నారంటే నాకు అది నచ్చట్లే. సో అక్కడ ఈ రోజు కూడా క్యాప్టెన్షిప్ టాస్క్ లో ఫస్ట్ ఎవరు తీస్తారు బెల్? పవన్ తీస్తాడు, డీమన్ పవన్. తర్వాత ఎవరు తీస్తారు బెల్? అదే రెయిన్ డాన్స్ లో డాన్స్ చేసి ఒకరు ఎలిమినేట్ చేసే అవకాశం వస్తుంది కదా, అప్పుడు పరిగెట్టి వెళ్ళి హౌస్ మేట్సే కదా తీయాలి ఆ బెల్ని. ఆ బెల్ ఫస్ట్ ఎవరు తీస్తారు? డీమన్ పవన్ తీస్తాడు. సెకండ్ ఎవరు తీస్తారు? శ్రీజ తీస్తాడు. థర్డ్ ఎవరు తీస్తారు? భరణి తీస్తాడు. ఇంత జరిగిన బెల్ కూడా ఈవిడ తీయరు, బెల్ కూడా ఈవిడ తీయలేకపోతున్నారు సంజన గారు. అంటే గేమ్ లో 0% ఈవిడది, కానీ దొంగతనం మాత్రం అబ్బా కావాలని కంటెంట్ కోసం ఏదో ఒకటి క్రియేట్ చేయాలని చెప్పి జనాలు ఏమైనా ఎంటర్టైన్మెంట్ పొందారు. ఆవిడ దొంగతనానికి ఎంటర్టైన్మెంట్ పొందారు, నేను పొందాను మొదటి వారం మాత్రమే. తర్వాత రిపీటెడ్ గా అవుతుంటే చాలా చిరాకు వేస్తుంది. మీకు చిరాకు వేసినా కూడా మీరు చెప్పరు. సో ఓకే, మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో మొత్తానికైతే ఇలా జరిగిందనమాట ఈ రోజు ఎపిసోడ్, అలా జరుగుతుంది. సో మీకు ఏమనిపిస్తుంది కళ్యాణ్ గురించి కానీ, ఎమాన్యుల్ గురించి కానీ, రీతు అలా చెప్పడం కరెక్టా కాదా, సంజన గారు దొంగతనం, అలా ప్రతి ఒక్కటి నా రివ్యూ నేను వీడియోలో చెప్పాను. మీ రివ్యూ కింద కామెంట్ సెక్షన్ రూపంలో చెప్పండి, అండ్ మీ అందరికీ నేను రిప్లై ఇస్తాను. మీ అందరి ఒపీనియన్స్ నేను కూడా చూసి తెలుసుకుంటాను. అండ్ నా ఒపీనియన్ మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి, దీనికి నేను ఏం చేయలేను, నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి చెప్పాను. సో ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.